విశాఖ గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య. నా కూతుర్ని నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రులు దేశంశెట్టి విజయశ్యామల ఆరోపించారు. వేపాడ దిలీప్ శివకుమార్తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహమైంది. శివకుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి రామకృష్ణనగర్లో వివాహిత ఆదివారం రాత్రి వ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2024 డిసెంబర్లో గోవాడకి చెందిన శివకుమార్కి అచ్యుతాపురం మండలానికి చెందిన శ్యామలతో వివాహం జరిగింది. ఉద్యోగ నిమిత్తం గత 6 నెలల నుండి గోపాలపట్నంలో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి శివకుమార్ తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి సమాచారం అందించగా గోపాలపట్నం పోలీసులు ఏసీపీ పృథ్వీతేజ్, సీఐ సన్యాసి నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా కూతుర్ని నా అల్లుడే హత్య చేశాడు, మాకు న్యాయం చేయండి అని తల్లిదండ్రులు, సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరకు నాకు భద్రాచలంలో వెళ్తే మా చెల్లి నాకు 10 గంటల వరకు మాట్లాడింది. 1 గంటకి నాకు ఎస్ఐ గారి నుంచి సిఐ గారి నుంచి ఫోన్, మీ చెల్లి చనిపోయింది. నేను నమ్మలేదు. ఎవరు చనిపోతుంది ఎలాగంటే అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావ వచ్చాడు. ఎక్కడ ఉన్నా అంటే స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. అందరికంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు వాళ్ళ పెద్ద వదిన ఎవరు రాలేదు. వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఆడే వచ్చారు, ఆడే తింటారు. ఎవరు తింటారు? ఎలా తెలిసింది? ఒకవేళ చెప్తే ఆ అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా. మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ పెద్ద వదిన వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని నాకు అనుమానం ఉందండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని అనుమానం ఉంది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఒక 15 days బ్యాక్ అన్ని టూర్లు తిరిగారు. నోట్ చేసుకోండి. అన్ని తిరుపతి అవన్నీ తిరిగారు. అప్పుడు కూడా చెప్పలేదు మాకు. కానీ వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్లస్ అంటే ఇప్పుడు మీకు ఇష్టం ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం కానీ భూమి కోసం కానీ అరేంజ్మెంట్ చేస్తారని నేను చెప్పారా? నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారని చెప్పలేదు. కానీ మాట్లాడట్లేదు, దూరంగా వస్తారు, ఇష్టంగా ఉండట్లేదు. ఆ విధంగా చెప్పింది. నాకు మాత్రం చెప్పాడు, పాస్బుక్లు అవ్వాలా, పాస్బుక్లు చెయ్యాలా, పాస్బుక్ చేయకపోతే ఎలాగా. డిసెంబర్ 6వ తారీఖు అయ్యింది బాబు. అసలు 3 ఏళ్ళు వచ్చింది. ఇక్కడ అక్కడ పెరగలేక ఇక్కడికి వచ్చి పెట్టరా బాబు అంటే పెంచాలని పెట్టమన్నది. పిల్లలు పాడైపోతున్నారు అంటే ఇక్కడ పెట్టంటే పోనీలే తీసాడు కదా అనుకున్నాం. వస్తనే ఉన్నాం, వాళ్ళు వస్తనే ఉన్నారు. వచ్చినప్పుడైనా చెప్తానా మాకు కట్టినాడు. ఇప్పుడు అంత 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. 30 అదొక